మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎత్త అన్నదాతలు ఆందోళనకు దిగారు. 6 గాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు తీసుకువచ్చి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు దోచుకుంటున్నారని, 500 రూపాయలు తక్కువకు పంటను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు రైతులు. మేము నానా గడ్డి కలిసి మొక్కజొన్న ఒక పంటను ఎంచుకున్నాం. మిరప తోటలు పోయినాయి, అన్ని పంటలు పోయినాయి. మహబూబాబాద్ మార్కెట్కి వస్తే ఏ సరుకు తీసుకొచ్చిన ఒక విలువ పద్ధతి లేదు. మద్దతు ధరని వేరే ఊళ్ళలో ఆల్రెడీ స్టార్ట్ అయిన కేంద్రాలు అంటారు. అక్కడ పోతే వేరే ఊళ్ళో కాడ అమ్ముకునే ఛాన్స్ లేదు. మహబూబాబాద్ మా జిల్లాలో అమ్ముకుందే అంటే ఇక్కడ ఏ మాత్రం పట్టింపు లేదు, ఎవరం లేదు. బోర్డు పెట్టారు, కనీసానికి స్పందించిన ఎవరన్నా 6 నెలల కింద జొన్నలాడ పోసి అన్నీ పడగప్పులు కాస్తాను. వీళ్ళని ఆసరి చేసుకుని బయట వాళ్ళు 18 కొంటే కింటకి 500 లాస్ చేయాలి. 100 క్వింటాలంటే 50,000 రూపాయలు. ఏం చేస్తే వస్తాయి? అధికారులకు బాధ్యత లేదా? మార్కెట్ చైర్మన్ లేడా? లోకల్ ఎమ్మెల్యే లేడా? ఏం చేస్తారు వీళ్ళందరూ? రైతులను యూరియా కట్టలేక నానా గడి వెళ్తున్నాం మేము రోజులు. కనీసానికి ఇప్పటికైనా స్పందించి 5-6 రోజుల్లో మద్దతు ధరకు ఉండే. మీ ఇంట్లోకి వెళ్ళి తెలియని పైసలు, మా పైసలే రైతులే. మీరు మా సరుకు కొని మాకే మళ్ళీ పెట్టుబడి పెడతారు, మీరు కూడా పోతారు. కాబట్టి అర్జెంట్గా మహబూబాబాద్ జిల్లాలో మార్కెట్లో మద్దతు ధర ప్రకటించి కాంటాలు కావాలి 2-3 రోజులు. లేకుండా మార్కెట్ మాత్రం వేరే ఉంటుంది. రైతులందరూ మేము తలుచుకోండి, దయచేసి అర్థం చేసుకోండి అధికారులు కూడా.